హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. మీరేమో నెక్స్ట్ 2029లో వచ్చేది వైఎస్ఆర్‌సీపీ పార్టీ అని స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. దానికోసం మీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు సార్. బట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పొలిటీషియన్ ఉన్నారు. ఆయనేమంటారంటే 15 ఇయర్స్ వరకు మేమే ఉంటాం. మమ్మల్ని ఎవరు కదిలించరు. కూటమి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు అంటున్నారు. నేనొకటి చెప్పనా అండి? నా విషయమే చెప్తా. 2019లో నన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రకాష్ రెడ్డి వస్తే రాప్తాడు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకొస్తాడు అనుకున్నారు. హ్మ్. గార్మెంటు, డైరీ లాంటి పరిశ్రమలు తీసుకొనొస్తాడు అని అనుకున్నారు. హ్మ్. ప్రకాష్ రెడ్డి వస్తే మేము కార్యకర్తలందరూ గూడా మేము ఆర్థికంగా ఎదుగుతాము అని మా కార్యకర్తలు అనుకున్నారు. హ్మ్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకమునుపే 2007, 8 నుంచే ఆహ్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి కొన్ని వేల మందికి నేను ఆర్థికంగా సాయపడగలిగిన. ఉచిత బోర్ల ద్వారా గాని, ఇతరత్ర కార్యక్రమాల ద్వారా. ఏంది సార్ నాకు బోర్లు కూడా చాలా దగ్గర దగ్గర నేను 30,000 లేదండి. బిఫోర్ 2019 ఒక 2000, 2019 తర్వాత గత 5 ఏళ్లు ఒక 2000, 4,000 బోర్లేసాం రైతులకి. హ్మ్. అనేక విషయాల్లో కొన్ని వేల మందికి ఇతరత్రా గూడా అనేక విషయాల్లో ఉపయోగపడ్డాం. సాయం చేసాం. ఆర్థికంగా గూడా ఆహ్, చాలా నా శక్తికి మించి చేశాం. అయితే డైరీ ఫార్మ్ కూడా ఏదో పెట్టారు కదా డైరీ సార్? గూడా ఒక 20,00,00,000 ఒక ప్రజలకే ఇచ్చేసారు. మహిళలకి డొనేట్ చేశాం. ఒక మహిళా కోఆపరేటివ్ యూనియన్‌ని ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి డొనేట్ చేశాం. హ్మ్. అనేక కాలువల నిర్మాణం మేమే సొంతంగా చేశాం. దాదాపుగా 10, 15 చెరువులకు. మరి అదే అదే విధంగా దాదాపుగా ఒక పేరూరు ఆయకట్టు ప్రాంతానికి సంబంధించి ఒక 4,000 ఎకరాలకు నీరిచ్చేటువంటి కాలువ నిర్మాణం చేశాం. హ్మ్. పేరూరు డ్యామ్‌కు నీళ్లు తీసుకొచ్చేదానికి 45 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేశాం. అందులో కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆయన అనుమతితో గూడా కర్ణాటకలో గూడా అంటే అది పెన్నా నదిలోనే కాలువ నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. చేశాం. నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఇప్పుడు అనంతపురం శాసనసభ్యుడు స్వగ్రామమైన బండమీదపల్లిలో దాదాపు రూ. 1,00,00,000 సొంత డబ్బులతో ఆర్ఎన్‌బి రోడ్డు నిర్మాణం చేశాం. సిమెంట్ రోడేసాం. ఆ ఊరు మొదటి నుంచి బస్ స్టాండ్ వరకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు బస్ స్టాండ్‌లో ఉంది. అక్కడి వరకు కూడా సిమెంట్ రోడ్డేసాం. అలాగా అనేక గ్రామాల్లో చేశాం. అంటే అభివృద్ధి చేయడంలో ఎక్కడన్నా మనం వెనకబడతామేమో ఫండ్స్ రావడం లేట్ అయితుందనుకున్న దగ్గర అన్ని ప్రయత్నాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు గూడా మాకు పేరూరు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వడానికి జీవో ఇవ్వడం, 1 టీఎంసీ అలాట్ చేయడం. నిజంగా ఆ ప్రాంతంలో పేరూరు డ్యామ్ 3 సంవత్సరాల పాటు నీళ్లు తీసుకొచ్చాం. ప్రజలు అది మర్చిపోరు. అయితే నా నా మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలే. అవునా? నే ఓకే. నే నేను రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యుంటే డిఫరెంట్ ఉండేది. అంటే ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి అప్పుడు కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం మీదే కదా సార్. ఆ! కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. హ్మ్. ప్రభుత్వానికి కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకి 3 రిజర్వాయర్‌లు ఇచ్చారు. ఆ 3 రిజర్వాయర్‌లకు కంప్లీట్ చేయడానికి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కనీసం మాకు ఒక 400, 500 కోట్ల రూపాయలు మినిమమ్ గావాలి. మినిమమ్ మనం అట్లే ఒక అది చేయలేనటువంటి పరిస్థితి. అంటే రిజర్వాయర్‌లు ఇవ్వడము, ఆయకట్టు నిర్మాణము చేయకపోవడము, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయకపోవడం, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం కారణము. మరి దానికి నేనే గదా! సో, కరోనా కూడా మీకు చాలా అదే ట్రబుల్ 2 3 ఇయర్స్. సంవత్సరాల పాటు కరోనాలో హ్మ్. ఆర్థిక ఇబ్బందులుండింది. దాదాపుగా 70, 80 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సింది రాలేదు యెస్. ప్రభుత్వానికి. హ్మ్. సో, దానివల్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులను హ్మ్. ప్రజలు గుర్తించలేదు. అంటే కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 4, 5 వేల మందిని ఆసుపత్రుల్లో చేర్పించడం గాని, వాళ్ళకి ఒక అట్‌లీస్ట్ ఒక 4, 500 మందికి ఐసీయూ బెడ్స్ ఇప్పించడం గాని చేశాము. దాదాపు ఒక 4, 5 కోట్ల రూపాయలతో ఆహ్, ప్రతి ఇంటికి శానిటైజర్స్ పంపిణీ, కూరగాయల పంపిణీ, టాబ్లెట్స్ పంపిణీ, మాస్కుల పంపిణీ అన్నీ గూడా చేశాం. లేదు. అది ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వీస్‌ని ఆంధ్రప్రదేశ్‌లో చాలా బాగా కొనియాడటం జరిగింది. చేశారు. ఇండియాలోనే నంబర్ 1 నంబర్ 1 ముఖ్యమంత్రిగా పొజిషన్. చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో మా సొంత నిధులతో చేశాం. అవును. 30 కాన్సంట్రేటర్లు కొన్నాం. 2 ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కొన్నాం. ఓకే. దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు, 1,60,00,000 విలువైనటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్, కాన్సంట్రేటర్స్ కొన్నాం. ఓకే. రూ. 1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ డొనేషన్ ఇచ్చాం. మరి ఇంకొక రూ. 2,00,00,000తో శానిటైజర్లు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేశాం. మాస్కులు ఇవన్నీ పంపిణీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశాం.
ఎక్కడ రూ. 10 ఆదాయం వచ్చినా గూడా, ఇంకొక రూ. 10 దాతలు తెప్పించుకొనైనా గూడా ఖర్చు పెట్టాం. హ్మ్. నియోజకవర్గంలో వ్యక్తిగత స్థాయిలో నేను ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ చేతనైన కాటికి చేశాను. కానీ కార్యకర్తలకు ఆర్థికంగా పెద్దగా సాయం చేయలేకపోయాం. మా దగ్గరకొచ్చిన ప్రజలకు సాయం చేసుకుంటూ పోయినాం తప్ప, మనకి ఎన్నికల్లో పని చేసినటువంటి కార్యకర్తలకు మనం సాయం చేయాలి అని అనుకున్నా గూడా మాకు సంబంధించినటువంటి నేను కాంట్రాక్టర్‌గా ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా గతంలో చేసినప్పటివి ఆ బిల్స్ కూడా నేను ఇప్పించుకోలేకపోయాను. హ్మ్. దాదాపుగా 25,00,00,000 బిల్స్ వచ్చేదుంది ఇరిగేషన్ నుంచి. అవి కూడా ఇప్పించుకోలేకపోయాను. ఆహ్, మరి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఏదైనా గ్రామాల్లో నిధులు తీసుకొచ్చి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్‌లు ఇవన్నీ కూడా అవి కూడా పెట్టించలేకపోయాం. ఎందుకంటే కొంత గత ప్రభుత్వంలో మేము ఒప్పుకోవాల్సింది ఏందంటే సచివాలయాలు గానీ, ఈ వెల్‌నెస్ ఆర్బీకేస్ సెంటర్స్ గానీ, ఆర్బీకేస్ అని. ఆర్‌బీకేస్ గానీ, ఈ వీటిని నిర్మించినటువంటి మా కార్యకర్తలకు త్వరగా బిల్లులు ఇవ్వకపోవడము. ఓకే. సో, ఆర్థిక ఇబ్బందులు కరోనా వల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది, ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలను మాట తప్పకుండా అమలు చేసినటువంటి విధానం వల్ల హ్మ్. నష్టపోయింది కార్యకర్తలే. కేడర్. హ్మ్. దాంట్లో హ్మ్. నేను కూడా ఐయామ్ అడ్మిటింగ్. బాధ్యత. నేను కూడా మీరు కూడా ఐయామ్ ఆ! అడ్మిటింగ్. కేడర్. నేను బాధితున్నో, నేను బాధ్యున్నో మీకు కానీ ఫలితమైతే అందరం చూసాం. యెస్. సో, యెస్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మేము ఒకవైపు నష్టపోతున్నా గూడా, మేము ప్రజలకిచ్చిన హామీలు వీటి విషయాల్లో మేము నెరవేర్చలేకపోతున్నాం అనేటి లెక్క పెట్టుకుంటే ఒక 10, 11, 12 వరకు నోటికి చెప్తాను. వీటిలో విషయంలో నేను హ్మ్. 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 నాట్ అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్. మరి ఇందులో నేను చేయగలిగేదేముంది? ఏం లేదు. యెస్. జస్ట్ 175 ప్రాక్టికల్‌గా అయితే నియోజకవర్గాల్లో ఆ! 175 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. కానీ, మా కుటుంబ గౌరవం పెద్దలిచ్చినటువంటి గౌరవం పోకోకుండా హ్మ్. కాపాడుకునేదానికి వ్యక్తిగత సంపాదన నుంచిను, ఇతరత్రా మిత్రులు ఆర్థిక సాయం నుంచి కూడా చేతనైన మేరకు ప్రజల్లో గౌరవం నిలబెట్టుకునేటువంటి పనులు చేశాం. మరి ఇక మీరు చెప్తున్నారు. జగన్ గారు గత 5 సంవత్సరాల్లో ఆహ్, ప్రజలకందరికీ సంక్షేమ పథకాలిచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. చేశారు. హ్మ్. ప్రతి ఇంటికి పథకం నేరుగా ఎళ్ళేలా జేశారు. మరి ప్రజలే గదా! ఓట్లు వేసుండాల్సింది. హ్మ్. మరి నిజంగా ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి ఫలితాలొస్తాయా? రాలేదనే కదా! అందుకే కూడా చెప్తున్నా. జరుగుతుంది. అంటే ఇంత ఆ పెద్ద వాయిస్‌ని ఎత్తున మీరు గట్టిగా తీసుకెళ్ళట్లేదనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు సార్. యెస్. యెస్. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఒక కర్ణాటకలో ఒక కాన్స్టిట్యూయెన్సీ తీసుకొని 1,00,000 ఓట్ల తేడా వచ్చింది. అవును. అని ఆయన వేలో అలా జగన్మోహన్ రెడ్డి ఎందుకని క్యాడర్‌కి అడ్రెస్ చేయట్లేదు? మనం ఇలా ఎక్కడో కూడా ఒక దగ్గర చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద లీడర్‌షిప్ ఆఫ్ జగన్‌మోహన్ రెడ్డి ఈస్ డిమాండింగ్ ఫర్ హ్మ్. పేపర్ బ్యాలెట్. పేపర్ బ్యాలెట్. యెస్. రైట్. మేము పేపర్ బ్యాలెట్‌ని డిమాండ్ జేస్తున్నాం. హ్మ్. మా ఎంపీలు గూడా ఎన్నికలయిన తర్వాత గూడా ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసినప్పుడు గాని, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు గాని దే రిప్రజెంటెడ్ ది సేమ్. ఈవీఎంల ద్వారా ఎన్నిక జరగకూడదు. హ్మ్. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక జరగాలి అనేటువంటి ఖచ్చితంగా ఒక డిమాండ్ అయితే మేము చేస్తున్నాం. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు దాన్నే ఎలక్షన్ ఎజెండాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఓకే. ఆయనకు పెద్దగా ఇతరత్రా మోడీ గారిని విమర్శించడానికి ఏమీ లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ రోజు పుంఖానుపుంఖాలుగా హ్మ్. దాదాపుగా 175 నియోజకవర్గాలను అరాచకాలు, దాడులు, ఆహ్, హై హ్యాండెడ్‌నెస్సు, పోలీసులను ఉపయోగించి ఒక ఎమర్జెన్సీ కాలంలోనున్న పరిస్థితులను ఈరోజు చూపిస్తా ఉన్నారు. యథేచ్ఛగా దోపిడీలు, హ్మ్. డెకాయిట్స్, హ్మ్. థెఫ్ట్స్ యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు యథేచ్ఛగా జరుగుతా ఉన్నాయి. మీకీ ఈ వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరుల కార్యకర్తల వాళ్ళ ఆస్తులను నష్టం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. జగన్ గారు గుంటూరు మిర్చి యార్డ్‌కెళ్తే తప్ప ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి లైన్ లేదు. సిట్యుయేషన్. జగన్ గారు బంగారుపాలెం ఇచ్చేసి మామిడి రైతుల కష్టాలను ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి తప్ప కేంద్రానికి లేఖ లేఖ రాయట్లేదు. రాయట్లేదు. మరి పక్క రాష్ట్రంలో కుమారస్వామి గారు కేంద్రం నుంచి రూ. 16 కేజీకి కేంద్రం నుంచి శాంక్షన్స్ తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చు. మరి దగ్గర మన దగ్గర ముఖ్యమంత్రి హ్మ్. గారి చేతుల మీదుగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వము. హ్మ్. ఈయనకు సంబంధించిన ఎంపీలను ఈయన బలం తప్పుకుంటే నరేంద్ర మోడీ గారు పడిపోతారు. అవును. అయినా కూడా ఈయన రైతుల గురించి పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవట్లే? ప్రజల కోసం ఏమి కేంద్రం దగ్గరికి పోయి ఈయన డిమాండ్ చేయట్లే. ఎందుకు డిమాండ్ చేయట్లే? ఎందుకంటారు? వంగి మోకరిల్లుతున్నాడు. ఈయన వయసేంటి? మోడీ గారి ఎందుకు వయసేంటి? సార్? ఎందుకు అది ఈయన పైన ఉన్నటువంటి ఈడీ కేసులు, సీబీఐ కేసులు హ్మ్. వీటి విషయంలో నరేంద్ర మోడీ గారి ఓటుకు నోటు కేసు కూడా ఓటుకు నోటు కేసు గాని, ఇతర హ్మ్. 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి
పిఏ శ్రీనివాసు అకౌంట్‌కి షాపూర్జీ పాలంజీ సంస్థ నుంచి వచ్చాయి. అక్కడి నుంచి ఎక్స్-కన్ కదా ఆయన? యాహ్! 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 అన్నీ అక్కడి నుంచి షెల్ కంపెనీస్ అకౌంట్స్‌కెళ్ళిపోయినది ఒక కేసుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసు. హ్మ్. సో, ఇన్ని కేసులున్నాయి. జైలుకి పంపిస్తారనే భయం గావచ్చు. మరి ఆయన జైలుకి పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నటువంటి విధానం. వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదో ప్రశ్నిస్తామన్నారు. ఏం ప్రశ్నిస్తా ఉన్నారు? రాష్ట్రంలో ఎంతమంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయి? ఎక్కడ సార్ ప్రశ్నిస్తున్నారు? ఎక్కడ బు నోరెత్తుతా ఉన్నాడాయన? బుచ్చిమరి దగ్గర నుంచి చూసుకుంటే, ఇప్పుడు మొన్న ఎవరు ఏడుగురాళ్ళపల్లి, ఏడుగుర్రాలపల్లి మరి అనంతపురం మొత్తం పూడేరు దగ్గర, ఎన్నున్నాయి సార్ ఇవన్నీ ఎందుకు? హిందూపురంలోను. హిందూపురంలో అత్తాకోడళ్ళను సామూహిక అత్యాచారం చేశారు. భర్తల ముందు, భర్త అల్లుడి ముందు ముందే. చేశారు. మీకీ ఏడుగురాళ్ళపల్లిలో 14 మంది ఒక అమ్మాయి పైన దళిత బాలిక పైన 14 సంవత్సరాల అమ్మాయి పైన 6 నెలలు, 7 నెలలు 6, వాళ్ళు 7 మార్చి, నెలలుగా మార్చి, అత్యాచారం మార్చి చేశారు. ఎంత మరి ఘోరమైన మరి సిట్యుయేషన్. ఎక్కడ నోరెత్తారండి? ఎందుకండి ఈళ్ళకి రాజకీయము? దేనికండి? సినిమాలు చేసుకోక పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? హ్మ్. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు దాని మీద మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది. మేము ఫెయిల్ అయ్యామని చెప్తా ఉన్నాం. హ్మ్. నిస్సిగ్గుగా ఒప్పుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో అలా జరక్కోకుండా చూసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం. జగన్ గారి దగ్గరికి కూడా ప్రస్తావించినాము. సార్ ఇవన్నీ మనం చేసుండింటే బాగుండేది. ఇవన్నీ హ్మ్. అట్‌లీస్ట్ మనం కొనసాగించుంటే, మనం కొన్ని ఏవైతే ఇనిషియేట్ చేశామో వాటిని ఒక ఒక టర్మ్‌లోనే ప్రాజెక్ట్‌లు అయిపోవు. దాన్ని కొనసాగింపు ఇవి జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగించినా బాగుండేది. సో, ఇటువంటి కొన్ని విషయాలనేది ఆయనతో డిస్కస్ చేస్తున్నాం. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతా ఉంది. మహిళా హోంమంత్రి ఉంది. హ్మ్. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది. మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీళ్ళు వాటి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వడమా? హ్మ్. లేదా ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వడమా? లేదా గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులకు మొత్తం ఆదేశాలు ఇవ్వడమా? ఎక్కడే గాని ఎటువంటి చర్యలు జరక్కోకుండా కఠినంగా చేసినటువంటి విషయం ఏముంది? ఎక్కడ కఠినంగా ఎక్కడ వ్యవహరించారు? లేదు, లేదు. ఇక్కడ ఉన్న మనకు మీ యాప్‌ని కూడా దిశను కూడా మార్చేసి దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రభుత్వం ఉపయోగించుకునే దిశనే సిట్యుయేషన్. వేరేగా ఉందండి. హ్మ్. ఓకే. దిశ యాప్ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. దిశే వేరుగా దిశనే ఉందా? వేరే ఉంది. హ్మ్. వాళ్ళు అందిన కాడికి దోచుకో 5 సంవత్సరాల తర్వాత పారిపో అనేటువంటి సిద్ధాంతంతోనే ఉన్నారు వాళ్ళు. దానికి మించి ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో పరిస్థితి అంటే లోకేష్ గారికి ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అనేది ఇంట్లో ప్రెషర్ ఉంది. ఆయన ఆయన దగ్గర పనిచేసేటువంటి మంత్రులందరూ కూడా తప్పనిసరిగా లోకేష్ గారి దగ్గర అటెండెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి. ఓకే. మరి వీళ్ళందరూ షాడో సీఎంగా ఆయన యెస్. ఉంది. ఓకే. అదంతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలానే నడుస్తుంది ప్రభుత్వం. నడుస్తుందా? ఓకే. ఇప్పుడు వీరందరూ రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలపైనో, హత్యలపైనో, దాడులపైన, దోపిడీలపైన మాట్లాడతారా? అంత టైం ఉందా వాళ్ళకి? హ్మ్. సో, కష్టం. ఎలక్షన్‌లొచ్చినప్పుడు చూసుకుందాం అనుకోవడం తప్ప, హ్మ్. ఇప్పుడు వాళ్ళ విధానం అలా లేదు. మీరు గతంలో హైదరాబాద్‌లో చూస్తే, మన ఆంధ్రాలో జగన్ గారు దిశ యాప్ తీసుకొచ్చారు. ఏ సందర్భంలో తీసుకొచ్చారు? హైదరాబాద్‌లో ఒక ఒక అమ్మాయిని మైనర్ లారీ డ్రైవర్స్ రేప్ దారుణంగా చేస్తే చంపేస్తే అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు దేశంలో గూడా అవును. చర్చనీయాంశమైనటువంటి, సంచలనమైనటువంటి విషయంగా అందరూ గూడా ఆ రోజు తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. మరి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం జేశారు మరి? ఆ ప్రభుత్వం ఏం జేసింది? హ్మ్. వాళ్ళని ఎన్‌కౌంటర్ జేశారు. హ్మ్. ఈరోజు గూడా సజ్జనార్ గారు కేసులు ఎదుర్కొంటా ఉండొచ్చు గానీ, ఈ రోజు గూడా ఆయన హీరోనే. హీరోనే. యెస్. అలాగే చూస్తున్నారు ఒక ప్రజలు. మహిళకు రక్షణ కల్పించలేని ప్రభుత్వము, ఒక ప్రభుత్వమా? అవసరమా? ఆ ప్రభుత్వం అవసరమా?